నాతో కలిసి పౌరాణికతలోని ఆశ్చర్యకరమైన లోకాలలోకి ప్రయాణించండి. వరాహ అవతారం యొక్క వీరోచిత లక్షణాలను అవలంబించి ఆ మహత్తర కథను ప్రాణం పోసే ప్రయత్నం చేద్దాం. మీకీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఎలివేట్ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అందరికీ. మీ ఎలివేట్ వాయిస్ ఛానల్కి స్వాగతం. ప్రకృతి చరిత్రలో ఓ అపూర్వమైన సంఘటన జరిగింది. పాపం పెరిగినప్పుడు పునీతమైన అవతారాలు ఆవిర్భవిస్తాయి. అలాంటి ఒకటి వరాహ అవతారం. దుర్మార్గుడైన హిరణ్యాక్షుడు భూమిని పాతాళంలోకి లాగి దేవతలను హింసించాడు. భూమాత తన రక్షణ కోసం శ్రీవిష్ణువును ప్రార్థించింది. శ్రీవిష్ణువు వరాహ రూపంలో అవతరించాడు. ఆ రూపం భయంకరమైనప్పటికీ పాపనాశనమైంది. వరాహుడు హిరణ్యాక్షుని ఎదిరించి శక్తివంతమైన యుద్ధంలో పాల్గొన్నాడు. ఆ యుద్ధం సర్వలోకాల ఆధ్యాత్మిక శక్తులను సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. తీవ్ర యుద్ధం అనంతరం వరాహుడు హిరణ్యాక్షుని సంహరించి భూమిని తన దంతాలతో మోసి సముచిత స్థానంలో ఉంచాడు. భూమాత పునః జీవం పొందింది. తీవ్ర యుద్ధం అనంతరం వరాహుడు హిరణ్యాక్షుని సంహరించి భూమిని తన దంతాలతో మోసి సముచిత స్థానంలో ఉంచాడు. భూమాత పునః జీవం పొందింది. మీకీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఎలివేట్ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.